హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు డైలీ సువరి స్పెషల్ చిట్ చాట్. సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే బ్రేకింగ్ న్యూస్లు చూస్తూ ఉన్నాం. ఆర్జే భాష అరెస్ట్ అని అందరూ చెప్తూ ఉన్నారు. రైట్ నో నాతో పాటు ఆర్జే భాష ఉన్నారు, అట్లాగే ఆర్జే భాష గారి అడ్వకేట్ మధు శర్మ గారు కూడా ఉన్నారు, ఇంద్రగంటి మధు శర్మ గారు. అసలు ఏం జరుగుతోంది? ప్రసాద్ ల్యాబ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా వరకు కాల్స్ కూడా వస్తున్నాయి ఆర్జే భాషకి. కానీ చాలా మీడియా ఛానల్స్లో ఆర్జే భాషని అరెస్ట్ చేశారు పోలీసులు అని చెప్పి చాలా కథనాలు కూడా వేస్తూ ఉన్నారు. ఆర్జే భాషతో మాట్లాడారు. హాయ్ అండి. అరచేతిని అడ్డం పెట్టి బద్దలయ్యే అగ్నిపర్వతాన్ని ఆపలేరు యువర్ ఆనర్. వాళ్ళు ఎందుకు వేసారో కానీ మహానుభావులు స్వేచ్ఛకి సంఖ్యలు ఇలాంటివి ఏదైనా వేసి ఉండాల్సింది ఇంకా గట్టిగా. యాక్చువల్గా సడన్గా అందరూ వచ్చేటప్పటికి అక్కడ అడ్డం అయిపోయాం అనమాట. నేను ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో వాళ్ళు ఆయన డైరెక్టర్ గారి గౌరవంతో పిలిచారు, రండి మీరు కూడా అంటే సరే వెళ్దాం అని చెప్పి నేను అక్కడికి వచ్చా. నేను దిగి లోపలికి వెళ్తున్నా, టాప్ మన వచ్చేసారు అందరూ. ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఇంక సరే చెప్తున్నారు, సమాధానాలు చెప్తున్నారు, కానీ వాళ్ళకి అర్థమైపోయాం కదా. సో పక్క రండి సార్ అని చెప్పి పక్క తీసుకెళ్ళారు. వాళ్ళు పక్క తీసుకెళ్ళి చేస్తున్నారు. నేను ఆయన పక్క లాక్కెళ్తుంటే నేను అడిగా, సార్ మీరు ఇట్లా పట్టుకెళ్తే వీళ్ళు ఏదో అరెస్ట్ వేసుకుంటారు సార్ అంటే అనుకున్నట్టుగానే వేస్తారు. యాక్చువల్లీ నేను అదే అనుకున్న. 5 minutes ముందు కాల్ చేస్తే మాట్లాడారు. 2 minutes తర్వాత ఆర్జే భాష అరెస్ట్, పోలీసుల అదుపులో ఉన్నారు అని చెప్పి వేశారు. తప్పించుకొని వచ్చా, గోడ దుక్కిచ్చి సంఖ్యలు తీసుకొని వచ్చా, లాయర్ గారితో బెయిల్ తీసుకొచ్చా. సో మా లాయర్ గారు యాక్చువల్గా హాయ్ సార్. హలో అండి. కాదు, యాక్చువల్లీ ముందుండి నడిపించేది ఒకటైతే వెనకాలండి సేవ్ చేసేది ఇంకోటి అంటుంటారు. బట్ బేసికల్గా అడ్వకేట్ అనేది చెప్పేశాను. ఈ కేసుకు సంబంధించి ఆయన చాలా ఫైట్ చేశాడని చెప్పొచ్చు. మీరేం చెప్తారు? ఎందుకంటే మధు శర్మ గారు అడ్వకేట్, ఆయన పరిచయం ఎలాగో నేను చెప్తాను. నేను యాక్చువల్గా నాకు ఫస్ట్ ఇలాంటి రాజధానికి జరిగిన అటువంటి ఇన్సిడెంట్ నాకు ఎదురైనప్పుడు నేను ఎలా డీల్ చేయాలని చెప్పి నేను ఊరికే అనుకుంటున్న టైంలో నాకు టక్కున ఒక యూట్యూబ్ వీడియో తయారపడింది. దాంట్లో ఆయన ఇలా హనీ ట్రాప్ వేసి అమ్మాయిలు ఎలా మగాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి చేస్తున్నారు అనేది చాలా వివరించడం, దానికి ఎలాంటి చర్యలు తీసుకొచ్చని చూసి నేను ఆయన ఫోన్ నెంబర్ అనేది తీసుకుని ఆల్ ద వే ఆయన నల్లకుంటలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం అంతా చేసి తర్వాత ఈయనే నన్ను ఒక యూట్యూబ్ ఛానల్కి తీసుకెళ్ళడం, ఆ కేసు అంతా కూడా అక్కడ చెప్పడం అన్నీ కూడా జరిగినాయి. సో అలా మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన మనిషి, మా ఆయనకు సపోర్ట్గా వినిచిన మనిషి. తర్వాత చాలా సాక్ష్యాలు సేకరించడంలో చాలా కీలకమైన వ్యక్తిగా మాకు ఇదనమాట. చాలా సాక్ష్యాలు ఈయనే సేకరించారు, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్స్ కానీ ఇవన్నీ కూడాను. చాలామంది అనుకుంటారు రాజధాని పంపించాడని కాదు, సార్ అండ్ ఇంకొంతమంది సహకారంతో మనం సాధించాం అనమాట. సో ఇంట్రడ్యూసింగ్ యూ మధు శర్మ గారు. మధు శర్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ చాలా మందికి ఒక డౌట్ ఉందండి. నిన్నటి వరకు కూడా ఏంటంటే భాష ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని రాజ్ తరుణే ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తున్నారని మాటలు మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం తినకు సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ కొన్ని లాగారు. అండ్ అప్పుడు కూడా ఇప్పుడు తనే అన్నారు నాకు సంబంధించిన ఇష్యూ ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేశారని. అసలు ఆర్జే భాష ఏ తప్పు లేని కారణంగానే ఇంకా ఇప్పటికి ఇక్కడ ఉన్నాడని కొంతమంది భావించవచ్చు. కానీ ఎందుకు లేని మళ్ళీ ఇప్పుడు ఆయన పైన అలా పులుపుతున్నారంటారు? ప్యాకేజ్ ఇచ్చి పంపించిన వాళ్ళు ఆల్రెడీ ప్యాకేజీలు తీసుకొని ఉన్నారు కదా, ఓకే, లేదా ప్యాకేజీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. ఆర్జే శేఖర్ భాష పొలవడానికి ఏముంది? ఇందులో ఉన్న వాస్తవాన్ని నిజంగా బయటికి చూపించాడు. ఏది ఎక్కడ ఎఫ్ఐఆర్ అయినాయి, ఏం కంప్లైంట్లు ఉన్నాయి, లవ్ లెటర్స్ ఎప్పుడు రాశారు, ఎవరెవరితో ఎలా ఉన్నారు, ఎలా తిరిగారు. ఆర్జే శేఖర్ భాష ఇది ఇవాళ మొదలుపెట్టిన ప్రయాణం కాదే. నాకు తెలిసి శేఖర్ భాష ఇది ఇవాళ మొదలుపెట్టిన ప్రయాణం కాదు. కాకపోతే తరుణ్ అమాయకుడై బలైపోకూడదు. ఇందులో తరుణ్ కూడా ఒక సమిధ అయిపోతున్నాడు. ఇలాంటి తప్పుడు కేసుల్లో తరుణ్ కూడా పాడైపోయాడు. ఎందుకంటే అప్కమింగ్ ఒక యంగ్ హీరో, ఇంత మంచి యంగ్ హీరో ఇండస్ట్రీకి దూరం అయిపోతాడే ఉన్న భయంతో తన స్నేహితుడు అని చెప్పినప్పుడు తను కష్టపడ్డప్పుడు తను కూడా కష్టపడ్డాడు ఈ కేసులో. నిజంగా ఆధారాలు సేకరించడానికి మేమెంత కష్టపడ్డామో తను కష్టపడ్డాడు, తనతో ఇంకో స్నేహితుడు ఇద్దరు కలిసి కష్టపడి ఆధారాలు సేకరించడం, నేను మళ్ళీ దానికి సహకరించడం, ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్లు పాతవి ఎక్కడున్నాయి ఏంటి మొత్తం తవ్వి తీసాక ఒక్కొక్క ఎవిడెన్స్ గ్యాదర్ అయింది. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు సబ్మిట్ చేయాలి? మీడియాకి ఇవ్వాల్సిన అవసరం నిజంగా లేదు. వాస్తవంగా చెప్తున్నాం. వాళ్ళు ఎంతన్నా మీడియాకి ఏమన్నా ఇచ్చుకోనివ్వండి, ఏమన్నా మాట్లాడినివ్వండి, కేసు తేల్చాల్సింది కోర్టు. ఆ కేసులో నిజాలు తేల్చాల్సింది నిజంగా కోర్టే. మీరు ఏమన్నా రాసుకోండి, ఎవరు భయపడరు. ఇందులో రాస్తారని భయపడదు. ఆల్రెడీ జస్టిస్ ఫర్ రాస్తారని వాజ్ హ్యాపెండ్. నన్ను అడిగితే జరిగినట్టే. ఎందుకని ఆల్రెడీ ఇక్కడ ఎక్యూజ్డ్ ఏదైతే ఇప్పుడు ఎక్యూజ్డ్ కాండక్ట్ని అంటే రాస్తారని కాండక్ట్ని అంతా ఇది చేసినప్పుడు మరి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ కాండక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ కాండక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. కన్ఫెషనరీ స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. మీరు ఇచ్చిన కంప్లైంట్లోనే, గుంటూరులో ఈవిడ నగరపాలెం పిఎస్లో ఇచ్చిన కంప్లైంట్లోనే అక్కడ క్లారిటీగా మెయింటైన్ చేశారు. ఏమని? నన్ను కొన్ని రోజుల నుంచి తను మస్తాన్ సాయి అనే అతను వెంబడిస్తుంటే నేను ఫస్ట్లో యాక్సెప్ట్ చెప్పిన, ఐ యాక్సెప్టెడ్ హిమ్ అని ఆవిడే కంప్లైంట్లో రిటర్న్గా రాసిన వర్షన్ ఉంది. ఇంకా అంతకు మించి ఏం కావాలి? మరి ఇప్పుడు ఇదంతా దేనికోసం చేస్తున్నట్టు?
దేనికోసం చేస్తున్నట్టు? ఎవరిని బెదిరించడానికి, ఎవరిని సాధించడానికి చేస్తున్నారు? రానివ్వండి, ఎన్నన్నా చెప్పనండి. శేఖర్ భాషకి ప్రొడక్షన్ ఉంది, రాజ్ తరుణ్కి ప్రొడక్షన్ ఉంది. అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే ఆడవాళ్ళు వచ్చి బయటికి కొంచెం కష్టం వచ్చిందని చెప్పి కన్నీరు కారుస్తుంటే అందులో నిజం ఎంత ఉంది, వాస్తవం ఎంత ఉందని తెలుసుకునే పరిస్థితి లేదు. ఇది ఎలా ఉంది, ఒక అమ్మాయి అబ్బాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అమ్మాయి కింద రోడ్డు మీద ఏదైనా రాయి తగిలి కాలికి దెబ్బ తగిలి ఏడిస్తే ఈ అబ్బాయి తోయడం వల్లే పడిపోయి దెబ్బ తగిలిందని చెప్పేంత పరిస్థితులు ఇవాళ మీడియా క్రియేట్ చేస్తుంది. అంటే అంత దారుణమైన సిచ్యువేషన్స్ని కూడా మీడియా క్రియేట్ చేస్తుంది. ఒప్పుకుంటాం, ఇప్పటికే చట్టాలు వాళ్ళకి బయాస్డ్గా ఉండి వాటిని తప్పుడుగా యూజ్ చేసుకుంటారు. నేను మళ్ళీ అందరు ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదమ్మా, వాటిని తప్పుగా యూజ్ చేసుకొని వాటి మీద బెనిఫిట్స్ సాధించే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాం. ఎందుకు నిన్నగాక మొన్న మనం కర్ణాటక బెంగళూరు హైకోర్టులో జరిగిన సిచ్యువేషన్ చూసాం. 7 మీద పెట్టింది 498A కేసు. 6 దగ్గర ఆల్రెడీ పర్మనెంట్ యాలిమోనీ తీసుకుంది. 7వ అతని దగ్గర మళ్ళీ ₹1 కోటి డిమాండ్ చేస్తుంది. అంటే దగ్గర 4-5 ఏళ్లలో 6 పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ 7వసారి ఆవిడ వెళ్ళి మళ్ళీ ఇంకో వ్యక్తి దగ్గర డబ్బులు డిమాండ్ చేయాలని. అంటే ఇలాగా చట్టాలని మిస్యూజ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేయచ్చా? ఇంత దారుణంగా ఉంటారా? ఇప్పుడు చూసుకోండి, ఈ కేసులో రాజ్ వీళ్ళు కమ్అట్ అండి. ఈవిడ మీద NDPS యాక్ట్ ఉంది డ్రగ్స్కి సంబంధించి. ఇప్పుడు డ్రగ్స్ కేసులో NDPS యాక్ట్ అయ్యి NDPS యాక్ట్ రిజిస్టర్ అయ్యి దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వడం నాట్ సో ఈజీ. సో ఇలా తప్పుడు కేసెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదైనా పెట్టేస్తారు. అంటే దీనికి దేర్ ఇస్ నో క్వశ్చన్. ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటి తెలుసా, ఒక భయం కూడా. అంటే ఈ సెక్షన్స్ చివరికి ఎంత అయిపోయిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా భయపెట్టేంత స్థాయికి వెళ్ళిపోయినాయి. మేము ఒక కేసులో తను చూసిన కేసులో ఒక డిపార్ట్మెంట్లో ఎస్పీనే బెదిరించేంత స్థాయికి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. అంటే అలాంటి తప్పుడు సెక్షన్స్. అంటే ఒకవేళ ఈ అమ్మాయి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, కంప్లైంట్ ఇచ్చి తర్వాత దాని మీద ఎంక్వైరీ చేస్తే ఒకవేళ అమ్మాయి పెట్టిన తప్పుడు కంప్లైంట్ అయినా సరే, ఏమో నువ్వు తప్పుడు కంప్లైంట్ పెడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు చేసేది తప్పని చెప్పడానికి కూడా పోలీసులు భయపడుతున్నారు. ఇవాళ పోలీసులే భయపడుతున్నారు వాస్తవానికి. ఎందుకని? వీళ్ళకి పైనుంచి ఏం ప్రెషర్స్ వస్తాయో. బయాస్డ్ లాస్, కంప్లీట్గా ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉన్న చట్టాలని మేమెందుకు రిస్క్ తీసుకోవాలి? ఒక FIR పడేస్తే వాడికి ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తే వాడే వస్తాడు, జీవితాంతం అతనే ఫైట్ చేసుకుంటాడు, కోర్టులో ప్రూవ్ చేసుకొని పోలీసులే చెప్తున్నారు ఇవాళ. ఇక్కడ నేను పెడతాను, ఇది నిలబడదు, నాకు పైనుంచి ప్రెషర్ వస్తుంది, నేను పెట్టకపోతే లేదా నన్ను మీడియా ఏకేస్తుంది, మీడియా బయాస్డ్గా ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడతారు, సో కాబట్టి నువ్వు వెళ్ళి ఇక్కడ కోర్టులో ఫైట్ చేసేసుకో, కోర్టులో ఏం లేదు తెలుసుకొని చెప్పి పంపిస్తారు. కానీ ఈ కోర్టుకు పంపించే టైంలో వీడికి ఎంత లాస్ అండి, ఫినాన్షియల్ లాస్, మెంటల్ పీస్ పోతుంది, తర్వాత జాబ్ దగ్గర స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ ఏమీ కన్సిడర్ మీడియాలో జరిగే టార్చర్, ఏదైనా చిన్న ఇష్యూ అయింటే కనుక మీడియాలో జరిగే టార్చర్ సేమ్ అలాంటిదే ఇది కూడా. ఏమవుతుంది రాజ్ తరుణ్కి 100% ఏమీ కాదు, ఇది వాస్తవం. ఏమన్నా ప్రొడ్యూస్ చేసుకోండి మీ దగ్గర ఉన్న ఆధారాలు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. రాజ్ తరుణ్ ఆధారాలు మేము కోర్టులో అతి త్వరలో మంచి ఆధారాలు వస్తున్నాయి, అవి ఇంకా సబ్మిట్ చేస్తాం. ఉన్న ఆధారాలు ఇప్పటికీ మా దగ్గర సఫిషియెంట్గా ఉన్నాయి. వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో రాసిన మరికొన్ని లెటర్లు కూడా బయటికి రాబోతున్నాయి. అవి మీడియాకి కూడా కొన్ని చూపియం, డైరెక్ట్గా కోర్టులోనే వేయబోతున్నాం. దెన్ రెడీ. శేఖర్ గారు యాక్చువల్లీ లాయర్ గారే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చాలా వరకు మేము ఆధారాలు సేకరించాం, కోర్టుకు సమర్పించాల్సినటువంటి కొన్ని సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నా కాన్ఫిడెన్స్ చెప్పండి. అసలు కోర్టు కూడా వెళ్ళే కేసు కాదు, FIR క్వాష్ చేసి పెట్టేస్తారు నాకు తెలిసి. మోస్ట్ లైక్లీ FIR ఇప్పటిదాకా పోలీసులు నెక్స్ట్ స్టేజ్ కూడా లేదు. ఎందుకంటే పబ్లిక్లీ ఇట్స్ ప్రూవ్డ్ బియాండ్ ఎనీ డౌట్. FIR చూపించాము, బొంకారు, కాదన్నారు. తర్వాత రిటర్న్ కంప్లైంట్ చూపించాము, ఇంకా కాదన్నారు. ఇంకా అన్ని రకాలు చూపించుకుంటూ ఫైనల్గా ఆవిడ నోటితోటి ఆవిడే ఒప్పేసుకున్న కాల్ రికార్డింగ్ కూడా నా గుండె మస్తాన్ సాయికి ఇచ్చేసాను, మస్తాన్ సాయి గుండె నేను తీసేసుకున్నాను, వి బోత్ స్లీప్ టుగెదర్, కిస్ టుగెదర్ అన్నీ చెప్పేసింది. అంత క్లియర్గా చెప్పి అంత ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకేం ప్రూఫ్ కావాలి? సో ఇట్స్ నాకు తెలిసి దాటి కూడా FIR దాటి కూడా ముందుకెళ్ళాలి సార్ నాకు తెలిసి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన తిరగబడరా స్వామి మూవీ ప్రెస్ మీట్ అయితే జరిగింది, అండ్ అక్కడ మీరు ఆల్మోస్ట్ మీడియా పీపుల్ కూడా మిమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు అందరికీ. ఏంటి ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఎలా అనిపించింది? అదే అంటున్నా, ఒక అన్నిట్లో నాకు నచ్చిన 2 కాంప్లిమెంట్. అంతమంది అన్ని క్వశ్చన్లు అడిగారు కదా, నాకు 2 భలే నచ్చాయి. ఒకటి ఏంటంటే పురుషోత్తముడు తిరగబడుతున్నాడా, అందుకే నేను ఇప్పటిదాకా పురుషోత్తముడిలాగా చక్కగా అన్ని భరిస్తూ వచ్చారు. ఆవిడ చేసిన టార్చర్ అందరూ చూశారు కదా, ఆవిడ ఎన్ని నరకయాతన చూపించింది ఆయనకి. సో పురుషోత్తముడు తిరగబడరా స్వామికి తయారవుతున్నాడు, అందుకే కరెక్ట్గా ఈ టైంకి ఇది వచ్చింది అనేది ఒక ఆయన అన్నది బాగా నచ్చింది. ఇంకొక RRRకి ఇన్ని కెమెరాలు వచ్చాయి సార్, ఈరోజు మీ తిరగబడరా స్వామికి ఇన్ని వచ్చాయి, దానికి కారణం ఈ కాంట్రవర్సీ. సో ఆయన చెప్తూనే ఉన్నాడు ఒక పక్క, సార్ సినిమా గురించి మాట్లాడదాం సార్, సినిమా గురించి మాట్లాడదాం సార్, ఫస్ట్ ఇది క్లియర్ చేయండి.
సరే ఆయన ఓపికగానే చెప్తూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నారు. కొంతమంది అగ్రెసివ్గా అరుస్తున్నారు అన్నీ కూడాను. సో అన్ని రకాలుగా ఇంకా మీడియా అంటే అది. ఒక మూమెంట్లో స్టేజ్ మీదకి మిమ్మల్ని పిలిచి మరీ హగ్ చేసుకుని, నేను 2 ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఒక బయట ఇచ్చాను, కానీ నా ఫ్రెండ్గా ఎవరూ చేయలేనంతగా నాకు వెనకాలండి నడిపించి నాకు ఈరోజు చేశావు, థ్యాంక్ యూ సో మచ్ ఆర్జే భాష అని చెప్పి మైక్ తీసుకుని మీడియా ముఖంగా మాట్లాడారు. ఎలా అనిపించింది? అంటే చాలామంది అనుకుంటున్నారు రాజ్ తరుణ్ నేను కలిసి ఏదో చేసుకున్నాను. ఊరికే మామూలుగా ఇంటర్వ్యూలు కలవడం కాకుండా ఇలా ఫస్ట్ టైం అసలు ఇలా ఒక హగ్ చేసుకొని అంతసేపు ఇట్లా ఒక నిమిషం అట్లా పట్టుకొని వదలలేదు నన్ను. సో మంచిగా అనిపించింది. అంటే మనం చేసిన పని ఎవరికైనా సరే అంత హెల్ప్ చేస్తుంది, ఒక మనిషికి అంత ప్రేమ చూపిస్తున్నారంటే లైక్ చాలు మనకి జీవితానికి ఒక సాటిస్ఫాక్షన్. వాళ్ళ నాన్నగారు కానీ తను కానీ, అసలు వాళ్ళ నాన్నగారిని నేను మొన్న కలిసినప్పుడు జస్ట్ హీ హగ్ మీ ఫర్ 2 minutes అంతే చాలు. నాకు ఇంతకన్నా ఏం కావాలి జీవితానికి? ఏ రోజు మనం తింటాం, సంపాదించుకుంటాం, పెరుగుతాం, పిల్లల్ని కంటాం, ఏదో రోజు పోతాం, కానీ ఏదో రోజు ఒక మంచి పని చేసేమన్నా తృప్తి అనేది ఉంటుంది చూసారా, అది చాలా జీవితానికి అనిపిస్తుంది అంతే. ఈ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి మామూలుగా 4-5 days నుంచి ఉన్న ఇంటరాక్షన్తో మేమే కొన్ని న్యూస్లు చూస్తున్నప్పుడు అవునా కాదా అని మీకు కాల్ చేస్తూ ఉన్నా. ఇన్ఫర్మేషన్ నేనైతే వెంటనే కనుక్కుంటూ ఉన్నా. ఇప్పుడు ఆర్జే భాష అరెస్ట్, పోలీసుల కస్టడీ అని మేము చూసినప్పుడే ఫోన్ చేస్తున్నాం. కానీ మీ ఇంట్లో మీ మదరు, ఫాదరు, మీ వైఫ్, ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది చూసారా. నేను ఎందుకైనా మంచిది మా నాన్నకి టెన్షన్ పడతాను ఫస్ట్ ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. మా వైఫ్ టెన్షన్ పడి పాపం ఆడు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంటే ఎక్కడో ఈవిడ పని చేసుకుంటుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే ఏంటి మీ అన్న అరెస్ట్ చేసేటట్టు కదా అని చెప్పి ఊరిన అని చెప్పి ఆవిడ చూసి నాకు ఫోన్ చేస్తే ఏం కాలేదు టెన్షన్ పడకు అనుకుంటూనే ఉన్నాను. వీడి టబ్నైల్ ఏదో పెడతాడని పెట్టాడు. కానీ అదే డేంజరస్ అంటే పెద్దవాళ్ళు కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంది. అండ్ రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి కూడా మొన్న సడన్గా మీడియా వాళ్ళు వెళ్ళిపోయి హడావిడి చేసి 4-5 బెల్లు కొట్టేసి ఆ వాచ్మెన్ దగ్గర హడావిడి చేస్తే వాళ్ళు ఏదో ఇంటెన్స్తో మంచిగా అడగాలనే వెళ్ళి ఉండొచ్చు. కానీ పెద్దవాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు ఏమి లేకపోయినా సరే మీడియా పోలీసులు అనగానే ఒక రకమైన భయం వస్తుంది ఆ పెద్దవాళ్ళకి. సో వాళ్ళతో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేశారు. హార్ట్ అటాక్లు రావచ్చు, బీపీలు పెరగచ్చు. సో షుడ్ బీ కేర్ఫుల్ తమ్నైల్స్ పెట్టేటప్పుడు ఇట్లాంటివి. కమింగ్ టు యూ సార్, సో ఒక అడ్వకేట్గా అంటే నార్మల్ పర్సన్గా కాదు, ఇప్పటిదాకా ఇష్యూ అంతా చూస్తూ ఉన్నాం. ఇందాక ప్రెస్ మీట్లో రాజ్ తరుణ్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు, ఒక మీడియా జర్నలిస్ట్ అడిగారు, ఇంత జరుగుతుంది మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నేను మాత్రం కోర్టు ద్వారానే రియాక్ట్ అవుతాను, మామూలుగా రియాక్ట్ అవ్వను అని ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే కేవలం అల్లరి చేయడానికి మాత్రమే లావణ్య ఇట్లా చేస్తోంది, అల్లరి కాకుండా రాజ్ తరుణ్ కావాలంటే కోర్టు ద్వారా వెళ్ళి సాధించుకోవచ్చు, సాక్ష్యాలు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? ఇది 100% అండి. ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి, మీడియా ట్రయల్ వర్సెస్ జ్యుడిషియల్ ట్రయల్. మీడియా ట్రయల్కి దెర్ ఇస్ నో శాంక్టిటీ, అంటే ఒక ఆథరైజేషన్ లేదు. మీడియా చేసే ట్రయల్కి ఏ ఆథరైజేషన్ లేదు. మీరు చెప్పేది నిజమో అబద్ధమో కాదా అంటే ఏమవుతుందంటే, ఒక అబద్ధాన్ని మేము 10 సార్లు స్క్రోలింగ్ చేస్తే ప్రజలు పిచ్చివాళ్ళు నమ్మేసేయాలి. ఇంకొక వార్త కనపడదు కదా. ఒక్క ఛానల్ స్టార్ట్ చేసిందంటే ఆటోమేటిక్గా ఆ ఛానల్ వేసిన దాంట్లో వాస్తవం ఉందా లేదా, నిజాలు ఉన్నాయా లేవో కూడా చూసుకోకుండా అదే బయటని తీసుకొని ఇంచుమించు ఆల్మోస్ట్ 10-15 ఛానల్స్ వస్తాయి. ఇది ఎందుకో కూడా నేను చెప్తాను. మీ జర్నలిస్టులందరికీ ఒక వాట్సాప్ గ్రూపో, ఏ టెలిగ్రామ్ గ్రూపో లేకపోతే ఒక గ్రూప్ ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఆ గ్రూప్లో షేర్ చేసేస్తారు. ఆ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఆ ఛానల్ నుంచి కన్సర్న్ ఛానల్ నుంచి బయట తీసుకోవడం, దాన్ని పెట్టి 10-15 ఛానల్స్ స్క్రోల్ చేయడం. ఇది ఏమైంది, ఒక పరిపాటు అయిపోయింది. అంటే ఇది వీళ్ళకి ఒక కల్చర్ లాగా తయారైపోయింది. అందులో నిజాలు నిర్ధారణ చేసే పని లేదు, వాస్తవం ఏంటో చూసే పని లేదు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇలాంటి కేసెస్లో మీరు ఫ్యామిలీస్తో కూడా ఆడుకుంటున్నారు. ఓన్లీ మీరు ఇప్పుడు ఒక న్యూస్ వేయడంతో ఇమీడియట్లీ వాళ్ళొక్కళ్ళ మీద వేసినట్టు కాదు, ఎమోషనల్గా ఫ్యామిలీని పూర్తిగా డిస్టర్బ్ చేసినట్టు. ఏమైపోతుంది అప్పుడు, ఎమోషనల్గా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతే ఆ పర్సన్ని మీరు ఎవరైతే టార్గెట్ చేశారో అతను స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏదో ఒకటి చేసేయండి, ఇంకా నేను సారీ చెప్తాను, లేదా నేను తప్పు చేయకపోయినా ఒప్పుకునేంత స్థితిలోకి నెట్టేయడం అనమాట. అంటే మానసిక క్షోభ గురి చేస్తే అతను వస్తాడు. అంటే ఆ రకమైన ట్రయల్ కండక్ట్ చేయడం కూడా ఇట్స్ అన్ అఫెన్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్లో కూడా ఉంది, ఇష్టం వచ్చినట్టు వార్తలు వేస్తామంటే ఇక్కడ నుంచి ఊరుకోం. న్యూస్ ఛానల్స్ కూడా వీ విల్ సెండ్ ద నోటీసెస్. అసలు అందులో ఏం మొహమాటం ఏం లేదు. బట్ కానీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒకటే విషయం, ఇందులో జరిగిన విషయం ఏదైనా ఉందే రాజ్ తరుణ్ది, ఆవిడ 100% కోర్టులోనే ఫైట్ చేయొచ్చు. ఇంత మీడియాకి వచ్చి మీడియా హైప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ మీరు అడగచ్చు, ఎందుకు శేఖర్ భాష మరి మీడియాకి వచ్చారు, మీరెందుకు మీడియాకి వచ్చారంటే, వాళ్ళు నిజంగానే వాళ్ళు రాకుండా ఉంటే మేము కూడా కోర్టులోనే చూసుకునేవాళ్ళం. 100% మీడియాకి రాకుండా ఉంటే మేము కూడా కోర్టులోనే చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆయన తరపున మాట్లాడే వాళ్ళు లేక ఆయన మాట్లాడకపోతే ఏం చేస్తారు? అది అబద్ధమో నిజమో నిజంగా సమాజానికి తెలియదు.
ఇవాళ బయటికి వచ్చి పోయి భాష దగ్గరికి ఎవిడెన్సెస్ అందరం ఇచ్చి ఇవాళ బయటకు వచ్చి తన్ని ప్రొజెక్ట్ చేసి తన్ని మాట్లాడించకపోయి ఉంటే ఇవాళ ఏమయ్యేది? మొత్తం ఒక 2-3 ఛానల్స్ వేసిన న్యూస్ని మొత్తం డిపెండ్ అయిపోయి హోల్ స్టేట్ మొత్తం బిలీవ్ చేసేది. మీరు నంబర్ 3-4 డేస్ మొత్తం అదే బిలీవ్ చేశారా లేదా? ఆల్మోస్ట్ 1 వీక్ అండి. 1 వీక్ మొత్తం బిలీవ్ చేశారు. మాకు మీరు ఆలోచించండి, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి 1 వీక్ పట్టింది. కంప్లీట్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి 1 వీక్ పట్టింది. ఇంకా అప్పటికి సగం ఎవిడెన్సెస్ వచ్చాయి. ఇంకా మొత్తం స్టార్ట్ చేస్తున్నాక ఇంకా ఎవిడెన్సెస్ పెరుగుతూ వెళ్ళాయి, ఇంకా పెరుగుతుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఇందులో చాలామంది సహకరించారు. ఇలాంటి కేసెస్లో సహకరించిన వాళ్ళు, నిజంగా ఈ కేసులో సహకరించిన వాళ్ళందరికీ ఇవాళ చెప్తున్నాను మీ ఛానల్ తరఫున నిజంగా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అతన్ని నిజంగా రాస్తారని సేవ్ అవ్వడానికి దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, వెరీ వెరీ క్లీన్ ఎవిడెన్సెస్. 100% హీ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. తన కెరియర్ని తను హ్యాపీగా లీడ్ చేసుకుంటాడు. అంటే ఎంత ప్రెజర్ మౌంట్ చేస్తున్నాం అనేది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రెజర్ మౌంట్ చేసేసారు తన పైన. ఇంకా అందుకే ఫ్రీ అయిపోయాడు. లైట్ వే. ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ ఎవరైనా మగవాళ్ళు తప్పు చేయకుండా నిజంగా తప్పుడు కేసులు మీ మీద పెడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో మీడియా ట్రయల్కి భయపడాల్సిన అవసరమే లేదు. ఇవాళ 100% చెప్తున్నా, మీడియా ట్రయల్కి భయపడాల్సిన అవసరం లేదు. ట్రయల్ చేయాల్సింది జ్యుడిషియరీ, ట్రయల్ చేయాల్సింది కోర్టులు. మీ లాయర్లు మీ ఎవిడెన్సెస్లో కోర్టులో సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఇష్టం వచ్చి 10 సార్లు వీళ్ళకున్న 1-2 అరకొర ఎవిడెన్స్లతోటి న్యూస్ వేస్తే భయపడాల్సిన పనే లేదు. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నిజంగా అనవసరంగా మిమ్మల్ని మీడియా టార్గెట్ చేసి హైలైట్ చేస్తే మీరు నిజంగా భయపడాల్సిన అవసరమే లేదు. భాష గారు బ్యాగ్ బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అంటే సాక్ష్యాధారం చిత్రగుప్తుడి చిట్ట, అదే ఎవరి చిట్టాలు ఎక్కడ క్వశ్చన్ అడగడమే లేట్ అన్నట్టుగా. ఓకే 1 minute 1 second, ఈ పేజీలో 4వ పాదం అది అంటారు కదా, ఈ పుస్తకంలో ఈ లైన్లో ఈ వాచకం అన్నట్టు మీరు అడగంగానే వెంటనే అదృష్టం అండి. నేను యాక్చువల్గా అది క్యారీ చేయడం వల్ల వాళ్ళు టక్కుమని అడగగానే చూపించాను. లేకపోతే తడబడ్డ శేఖర్ భాష ఇక రకరకాల అంత స్పాట్ నేను చూపించగలిగాను. 1 పెళ్ళి 2 పెళ్ళిళ్ళు 3వ పెళ్ళి ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఆవిడ ధైర్యంగా వచ్చి మళ్ళీ బొంకుతుంది. అందరి మీద కేసులు, విడాకులు కాలేదు, ఇంకోటితో పెళ్ళి, వాడి మీద మళ్ళీ కేసు. కాదు మీ మీద కూడా ఎలిగేషన్ వేస్తారని ముందే తెలిసి పర్టికులర్గా మీ గురించి మాట్లాడిన వాళ్ళ వాయిస్లు కూడా మీరు వాయిస్ లేకుండా చేయడానికి సాక్ష్యాలు పెట్టి తిరుగుతున్నారు. లేదమ్మా, ఇప్పుడు అదే అంటున్నాను, అవి పోలీస్ స్టేషన్లో మగాడికి వాయిస్ లేదు. నేను వెళ్ళి సార్ 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 ఒక 4 రోజులు తిరిగినా పట్టించుకునే అదులు లేడు. ఈవిడ వెళ్ళి కంప్లైంట్ పెడితే తక్కువ తీసేసుకుంటారు, ముందు వెనక చూడకుండా. అసలు డేట్ ఉండదు, టైం ఉండదు, ఆవిడ ఏం చేస్తుందో రాయదు, ఆవిడ అడ్రస్ రాయదు, ఏమీ రాయదు, ఆవిడకి నచ్చిన స్టోరీ రాస్తుంది, ఒక్కదానికి కూడా సంబంధం ఉండదు. అండ్ ఆవిడ ఏం రాస్తుంది, వీడిగా అప్పుడులో 2012లో ఒక ఎఫ్ఐఆర్ ఉంది, 2013లో ఒక ఎఫ్ఐఆర్. నీకేం కావాలమ్మా, నీకేం కావాలి రాయకుండా నా జీవిత చరిత్ర రాసేది ఒక కంప్లైంట్ అంటే ఎట్లా? అవన్నీ పక్కన పెడితే ఇస్తే తీసేసుకుంటారు, ఎఫ్ఐఆర్ రాసేస్తారు, తర్వాత మీడియాకి వచ్చి ఏదో జరిగిపోయిందంటారు. బట్ దెర్ ఇస్ నథింగ్. అందుకే అంటే మనకి పోలీసుల్లో మగాడికి న్యాయం జరగదు అని భావిస్తే 2 రకాలుగా చేస్తారు మగాళ్ళు. ఒకటేంటి, వాడి న్యాయం వాడే చేసుకోవాలని చెప్పి దాడులు చేయడం, ఇట్లాంటివి. అలాంటివి జరగకుండా ఉండాలంటే క్లియర్ కట్గా మగాడు వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలి ఈ లీగల్ సిస్టమ్. ఇంకొకటి ఏంటంటే మీడియాకి రావచ్చు. మీడియాకి రావడం వల్ల ఇప్పుడు ఆవిడ ఎవరో 8 కేసులు, ఒక ఆవిడ 498 కేసులు పెట్టింది 8 మంది మీద. ఒక్కడైనా సరే మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా ఇదిగో ఈవిడ ఇది అని చెప్పి చూపిస్తే 2 వాళ్ళు చూపిస్తే ఒకరికొకరు తెలియకుండా మేనేజ్ చేయడం. అంటే ఫస్ట్ టైం పెళ్లి అయిపోయింది కదా, అతని దగ్గర నుంచి డివర్స్ అయిపోయింది, అతనికి కావాల్సిన యాలిమనీ తీసుకుంది, అయిపోయింది. మళ్ళీ 2వ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ మొదటి వాడికి తెలియదు. కానీ ఇందులో ఒకటి మళ్ళీ ఒకటి తగిలి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఎవడో ఒక మీడియా ముందుకు వస్తే వాళ్ళ ఫేస్ చూపిస్తే చాలు, మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు, వాళ్ళ దందా బంద్ అయిపోతుంది. దందా ఇది అంతే కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ చూపిస్తూ నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడిచ్చారు కదా, వీళ్ళు ఎలా సేకరించారు మొత్తం లావణ్య వాళ్ళకి సంబంధించిన మనుషులే మాట్లాడిచ్చారంటారు. వాళ్ళకి సంబంధించి కూడా మీరు ప్రూఫ్ పెట్టుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళకి, ఇప్పుడు మీరు మీ మీద ఎలిగేషన్ వేసిన అమ్మాయికి సంబంధించి మీరు ఎఫ్ఐఆర్ తీసి చదువుతున్నారు, మళ్ళీ ఎందుకు అంత పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరేదో హాన్ చేస్తారని చెప్తారు. ఇప్పుడు శేఖర్ గారి మీద కేసు పెడతాను, ఎఫ్ఐఆర్ చేస్తానని చెప్పి వచ్చిన ఒక ఆమె ఆల్రెడీ కేసు పెట్టింది, పంజాగుట్లో మీ మీద ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పింది. ఆవిడకి ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు 4వ పెళ్ళిళ్ళు, అది 3 పెళ్ళిళ్ళు. తర్వాత ఆమె మీద ఒక క్రిమినల్ కంప్లైంట్ ఉంది అదే పిఎస్ లో. ఏ పిఎస్ లో అయితే భాష మీద అగెన్స్ట్ కేసు పెట్టారు ఇప్పుడు ఎస్ఆర్ నగర్ లో చూపించు 5 లక్షలు అంటే అప్పుడు తీసి చూపించాను నేను. 5 లక్షలు అనే టాపిక్ ఎందుకు వచ్చింది? ఒకడు వీడియో తీసుకుని, వాడు గర్ల్ ఫ్రెండ్ తో ఉండే వీడియో తీసుకొని అది పెట్టి బ్లాక్ మెయిల్ చేసేవాడిని 5 లక్షలు ఉంచడానికి ట్రై చేస్తే వాడు కంప్లైంట్ ఇచ్చాడు, పోరా మగాడిస్తే తీసుకున్నారు.
వాడేం చేశాడు, వాడు గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఇప్పించాడు. అచ్చా. అప్పుడు తీసుకున్నారు. ఓకే. సో బేసికల్లీ మగాడి దరిద్రం అది. పోనీ తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత వెళ్ళి పట్టుకున్నారు ఆవిడని, రెడ్ హ్యాండెడ్ పట్టుకుని ఈడ్చుకొచ్చి స్టేషన్లో పెట్టారు. పెట్టిన తర్వాత కన్ఫెషన్ తీసుకుంటారు కదా పెద్ద మనుషులు, అప్పుడు రాసింది, అప్పుడు ఒప్పుకుంది క్లియర్ కట్గా, అవును నేను తీసాను వీడియో. ఆవిడ ఫోన్ తీసుకున్నారు, ఫోన్ సీజ్ చేశారు, ఫోన్లో ఆ వీడియో దొరికింది, అది డిలీట్ చేయించారు, ఇంకెవరి దగ్గరికైనా పంపించామని చెప్పి చూశారు, అన్నీ అయినాయి. సో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. అదే చూపించాను నేను, 5 లక్షలు. ఇదే బ్లాక్మెయిలే, వీళ్ళ బతుకే అది, వీళ్ళ బతుకది. ఆమె మీద ఉన్న క్రిమినల్ కేసు కట్టెంట్ అవ్వట్లేదు కదా, ఆవిడ మీద కేసు ఏదో ఉందన్నారు మీరేం- దానికి అసలు ఇదే ఈ రావడమే లేదు. ఆవిడ కేసులో ఆల్మోస్ట్ 3 వాయిదాలు అయింది. బెయిల్లో బయట ఉంది, తప్పించుకొని తిరుగుతుంది. ఆల్రెడీ 1, 2, 3 సమన్లు వచ్చినాయి, ఇప్పటిదాకా రాలా. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ వస్తుంది. ఇంకా వారెంట్ వస్తుంది. అది అసలు ఒక దాంట్లో అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండి పక్క స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ పెట్టేస్తున్నారు వీళ్ళు. అది వాళ్ళ గొప్పతనం. మన పోలీసులు తీసేసుకుంటారు. నిన్న ఫోన్ లో కూడా చాలా కాన్ఫిడెంట్ గా మిమ్మల్ని తప్పని చెప్పి మాట్లాడుతుంది కదా ఆవిడ. గమనండి, అదే సార్ వాళ్ళ ఈ దందానే తప్పు అది. మీడియా ముందు వాళ్ళ 100 దందానే. మాటలు మాట్లాడొచ్చండి. మీ ఇక్కడ ఎన్ని మాటలన్నా మాట్లాడొచ్చు, కానీ కోర్టులో నిలబడాలి కదా, మీరు కోర్టులో చెప్పాలి కదా. కోర్టులో కాంటే ఆన్ ద రికార్డ్ వాట్ యూ హ్యావ్. కోర్టుకు వచ్చేదే లేదు అసలు, కోర్టు కోర్టుకు రావాలి రాకుండా కదా తప్పించుకొని తిరుగుతూ. ఓకే. అది పరిస్థితి. సో ఫైనల్గా రాజ్ తరుణ్ గారు ఇవాళైతే ఒక స్పందన అయితే ఇచ్చారు. ఈ ఇష్యూకి సంబంధించి ఇంకా తను నిజంగానే లా ద్వారానే ఫైట్ చేస్తారంటారా, లేదంటే ఇంకా ఏంటో రోజుకు ఒక వీడియో యాక్చువల్లీ రాజ్ తరుణ్ ఈజ్ ఇన్నోసెంట్ అండి. రాజ్ తరుణ్ ఈజ్ ఇన్నోసెంట్ ఇన్ దిస్ మ్యాటర్. సీరియస్లీ హీజ్ అన్ ఇన్నోసెంట్. అంటే ఇన్నోసెంట్ అంటే మీన్స్ నేనని చెప్పేది ఒకటి, రిలేషన్స్లో ఉన్నారా ఏమైనా, ఈ రిలేషన్స్ని అడ్డం పెట్టుకొని రాజ్ తరుణ్ సాధించాలన్న ఉద్దేశంగా అనుకుంటే తను ఇన్నోసెంట్గానే బయటకు వస్తారు. ఇందులో ఈ గిల్టీ ఏమి తన మీద ప్రూవ్ అవ్వదు. వాళ్ళు ఎన్ని పెడతారో పెట్టమనండి ఎవిడెన్సెస్, దాని దగ్గర ఎవిడెన్సెస్ రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి, వాటిని కోర్టు సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఆవిడ చేసే మీడియా రచ్చకి నిజంగా ఆవిడ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇప్పటికి ఎప్పుడో వచ్చేసి ఉండే మనకి, దాంట్లో డౌటే లేదు. అది అండ్ ఇంకోటి కూడా మీరు గమనిస్తే ఆవిడ చూపించే ఎవిడెన్స్లన్నీ కూడా ఎలా ఉన్నాయి. ఇది చూడండి, నన్ను ఎంత ఘోరంగా తీసుకెళ్లారో రైల్వే స్టేషన్ నుంచి, ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా తీసుకెళ్తారా అని చెప్పి. అదే ఎవిడెన్స్ మనం చూపిస్తే క్లియర్ కట్గా దొరికిపోయింది. ఏంటి, బ్యాగ్ ఓపెన్ చేయమంటే చేయను, మా అమ్మ వాళ్ళు రావాలి అక్కడ. నిన్న మస్తాన్ సైడ్ మరీ ఘోరం అండి, ఆ కాల్ కానీ ఒక వీడియో బయట, అది మరీ ఘోరం యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే ఇన్నుండి నాకు ఇంకా తను కావాలి, ఎక్కడుంటే నాకు వెళ్ళిపోతానంటే ఇది ఏమన్నా ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అనేది, నాకు వాడు కావాలి వాడిని ఎలాగైనా నేను బ్రతకనివ్వను అన్నట్టు, నాతోనే ఉండాలి అనేది ఒక రకమైన మెంటాలిటీ కనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే తను అలా మాట్లాడుతుంది, మేమందరం కూడా ఆడపిల్లలను సపోర్ట్ చేస్తాం, కానీ ఇక్కడ మీడియాకి వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు రాజ్ తరుణ్ మాల్వి గురించి చెప్తున్నారు, వాళ్ళ మెసేజ్ పక్కన పెడితే నిన్న మస్తాన్ సాయి తన వింటుంటేనే చాలా ఎంబారసింగ్గా ఉంది. వీడియోస్ చూస్తూ ఉన్నాం, కానీ ఇంకా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రెస్ మీట్కి ఆల్రెడీ ప్రసాద్ ల్యాబ్కి వచ్చేసింది ఆవిడ. ఆయన సినిమాకి జరుగుతుంటే ఆవిడ వెళ్ళి ఇప్పుడు అక్కడ ఫైట్ చేసి ఒక ఉద్యమం చేస్తానంటుంది. ఎలా చూడాలంటారు భాష గారు? అంటే మీడియా వాళ్ళని ఇంత విరుపుష్పాలు అనుకుంటారా అని అర్థం కాదు. అంత క్లియర్గా విన్న తర్వాత కూడా మన మీడియా వెళ్తుంది. ఎందుకు అంటే జనాలు చూస్తారు కాబట్టి. బేసికల్లీ ఎవరు కూర్చోబెడుతున్నాం మనం? ఒక డ్రగ్ పెడ్లర్ని, అమ్మాయిలకి బలవంతంగా డ్రగ్స్ అంటగట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నీచంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వాళ్ళని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మగవాళ్ళని ఇలా. ఇప్పుడు మస్తాన్ సాయి మీద తప్పుడు కేసు పెట్టింది మొన్న, అది ఒప్పుకుంది కదా. మళ్ళీ అలాగే రాజ్ తరుణ్ మీద తప్పుడు కేసు మనం ప్రూవ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇలా తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఎక్స్టార్షన్లు చేస్తూ ఇలాంటి పనులు చేసే వాళ్ళని, ఎస్పెషల్లీ ఇవన్నీ చిన్నవమ్మ, కొంతమంది అమ్మాయిల్ని ఈవిడ బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాలను నాశనం. ఆ కాల్ కొత్తగా వచ్చింది, విన్నారా మీరు? వాళ్ళు మాట్లాడుకుంటే ఎంత బాధేస్తుందంటే, 20-21 ఏళ్ల కాంట్రాక్ట్లోకి వచ్చినట్టున్నారు. 20-21 ఏళ్ల పిల్లలమ్మ వాళ్ళు. పాపం వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే వాళ్ళ తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్లోకి వెళ్ళి అక్కడి నుంచి మెల్లగా బయటపడ్డారు డ్రగ్స్ నుంచి. చాలా దారుణమైన శిక్షార్హమైన నేరం ఇది. ఇది ఖచ్చితంగా ఎస్ఓటి పోలీసులు అండ్ మన సీఎం రేవంత్ గారు కూడా సీరియస్గా తీసుకొని వీళ్ళ మీద చర్యలు తీసుకొని లోపలికి వేసి ఇన్వెస్టిగేట్ చేయాలి ఫస్ట్. ఇలా ఎంతమందిని ఈవిడ మోసం చేసింది, ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసింది అనేది సీరియస్లీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. మీడియా ముందు పదే కనిపిస్తున్నారు కాబట్టి, ఇంత రచ్చ జరుగుతుంది కాబట్టి, డ్రగ్స్ సంబంధించి కేసు అంటే నార్మల్ ఇష్యూ కదా. మీరు స్టార్టింగ్ ఈ ఇష్యూ జరుగుతున్నంతసేపు కూడా ఆమె ఒక డ్రగ్స్కి సంబంధించి కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చింది, దాన్ని పట్టించుకోకుండా మీరు రాజ్ తరుణ్ ఆలోచిస్తున్నారు. మరి ఎస్ఓటీ వాళ్ళు కూడా చూసి ఇదంతా మీరు అన్నట్టు ఎంక్వైరీ చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళకు కూడా కొన్ని దొరుకుతాయి. అదేమన్నా నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఎస్ఓటీ పోలీసులు 2 సార్లు బెయిల్ నిరాకరించారు. 3వసారి 45 రోజుల తర్వాత వచ్చింది ఆవిడకి బెయిల్. వచ్చిన తర్వాత అయినా సరే ఆవిడ పద్ధతిగా ఉండాలి. వచ్చి మీడియా రక్కస్ చేసి నేను నిర్దోషిని, నన్ను బలవంతంగా ఇరికిచ్చారంటే పోలీసుల్ని నువ్వు ఎప్పుడు చేస్తావు? నువ్వు కోర్టులో నీకు నిర్దోషం తీర్పు వచ్చిన తర్వాత నువ్వు ఫైట్ చేయి. బట్ ఈ లోపలే నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకో. ఏదైనా ఉంటే సాక్ష్యాలు కోర్టులో బయటకు వచ్చి ఇచ్చేస్తే ఏమొస్తుంది?
కానీ అందుకని నువ్వు బయటకు వచ్చావు, మరి నీకు అగ్నెస్ట్గా సాక్ష్యం ఏమో చూపించావు. అది కూడా ఆ సాక్ష్యం ఏమిటో తెలుసా తమాషా, ఇప్పటిదాకా ఆవిడికి అగ్నెస్ట్గా ఉన్న ప్రతి సాక్ష్యం కూడా ఎవడో ఇచ్చింది కాదు, అన్నీ ఆవిడ ఇచ్చినవే. మీరు గమనిస్తే ఆవిడ పెట్టిన కంప్లైంట్, ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్, ఆవిడ పోలీసులు ఆవిడని అరెస్ట్ చేస్తున్నప్పుడు తీసుకున్న వీడియోనే ఆవిడకి అగ్నెస్ట్గా పనిచేస్తుంది సాక్ష్యం. అన్నీ కూడా సెల్ఫ్ గోల్ అంతే. ఆఖరికి నిన్న రిలీజ్ అయిన కాల్ కూడా ఫేక్ కాల్ అనలేదు ఆవిడ, అని ఉండొచ్చు కావాలంటే, ఇది నా వాయిస్ కాదు మస్తు సాగి వచ్చి మేము అలాగే మాట్లాడుకుంటాం, మేము ఫ్లట్టింగ్ అది మా ఫ్లట్టింగ్ ఇలా మాట్లాడుకుంటాం అంటే షీ యాక్సెప్టెడ్, యూ యాక్సెప్టెడ్, దట్ ఈస్ రైట్. ఈ కాల్ నువ్వు యాక్సెప్ట్ చేసేసావు అనేది నిన్న టీవీ ఛానల్లో అర్థమైపోయింది, డాట్, దానికి తిరుగులేదు. ఇక దాన్ని ఎలా చూస్తారనేది జనాలు, మీడియా అండ్ కోర్టు వాళ్ళ విజ్ఞత. ఇక దాన్ని నువ్వు ఎంత ఇది చేసినా ప్రపంచంలో ఎవ్వడు కూడా క్లియర్గా ఒప్పేసుకొని అంత గుండె ఎక్కడుంది, నీ గుండె ఎక్కడుంది, ఇంత మాట్లాడేసుకున్న తర్వాత ఇది ఫ్లట్టింగ్ అండి, మేము మా ఊళ్ళో ఇలాగ జరుగుతుంది అంటే ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆవిడ మీద ఏం కేసులు లేవు, ప్రీవియస్లీ అసలు కేసు హిస్టరీయే లేదు. అసలు నేను ప్యూర్ అంటే అసలు నా మీద చెప్పిన అలిగేషన్స్ అన్ని పాత పెట్టినవి కూడా, పోలీసులు సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేకుండా నా మీద డ్రగ్స్ కేసులు పెట్టారు, అన్ని పెట్టారంటే మరి ఇప్పటికి ప్రూవ్ చేసి ఉండాలి కదా, ఆ కేసెస్ తేలాలి కదా. ఒకవేళ ఇన్ కేసు ఈమె కన్జ్యూమ్ చేస్తుంటే డ్రగ్స్, ఆల్రెడీ అవి బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ పంపించి ఉంటారు. ఆ బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ని షీ కెన్ ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్ ముందు చూపించుకోవచ్చు. లేదా తర్వాత ఇప్పుడు ఈ మీడియాకే చూపించాలంటే తప్పే ఉంది, నేను కన్జ్యూమ్ చేయలేదు, నా బ్లడ్ శాంపిల్స్లో లేదు, డ్రగ్స్ ఎక్కడ లేవని చెప్పుకోవచ్చు. లేదు నేను కన్జ్యూమర్, నాకు డ్రగ్ అడిక్టెడ్ కాదు, నేను డ్రగ్స్ అలవాట్లేదు, ఓన్లీ డ్రగ్ పెడ్లర్గా అరెస్ట్ చేశారంటే ఆ ఎవిడెన్సెస్ కూడా పెట్టమని, డ్రగ్ పెడ్లింగ్ నేను చేయలేదు, అదేం చేశారు అసలు, అది ఎప్పుడు ఇంతవరకు మీడియా ముందుకు రాలా, మీడియా కూడా దాన్ని చెప్పే ప్రయత్నం చేయట్లా. అంటే ఏంటి, ఎందుకు రాజ్ తరుణ్ చుట్టూ సెంట్రిక్గా చెప్తున్నారంటే, ఒక హీరోనే చేసుకుంటే హైలైట్గా ఒక 1 week 10 days న్యూస్ వస్తుంది మీడియాకి, దాని మీద దే కెన్ ఎర్న్ ది గుడ్ టీఆర్పీ, వాళ్ళకి మంచి టీఆర్పీలు వస్తాయి, నిజాన్ని దాచిపెట్టచ్చు, అబద్ధాన్ని హైప్ చేస్తున్న కొద్దీ. అంటే నెగిటివ్ని ఎంత ప్రమోట్ చేస్తామో సొసైటీలో మాకంత గుడ్ నేమ్ వస్తుంది అనేది ఛానల్స్ తత్వం అయిపోయింది. అలా ఇవాళ లీగల్గా ఇలా ఇరుక్కుపోయి ఎంతమంది మగవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయంటే ఇట్స్ అన్ బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న ఓపెన్గా ఒక couple of days బ్యాక్ కర్ణాటక హైకోర్టులో ఓపెన్గా చెప్పారు ఆయన జడ్జి గారు. సుప్రీంకోర్టు ఇదివరకు నెత్తి నోరు మొత్తుకొని చెప్పినది సుప్రీంకోర్టే చెప్పారు, ఈ ఆడవాళ్ళ ప్రొటెక్షన్ కోసం తెచ్చిన ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చివరికి మగవాళ్ళకి ఇవన్నీ ఉరితాళ్ళు అయిపోయాయి, యమపాశాల కింద మిగిలిపోయాయి అని చెప్పి సుప్రీంకోర్టే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు నిన్న కర్ణాటకలో ఓపెన్గా ఆవిడ దొరికింది. ఎన్ని 8 ఆల్మోస్ట్ 6 అన్ని పాత 498 పెట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ యాలిమోనీకి వెళ్ళింది. అంటే మిస్యూజింగ్ ఆఫ్ సెక్షన్స్ వీళ్ళు ఇష్టం. సో ఇందులో కూడా మిస్యూజింగే, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఉన్న ఎవిడెన్సెస్ తోటి రాజ్ తరుణ్ విల్ కమ్ అవుట్ అండి. ఓకే భాష గారు, ఫైనల్గా మీరు యుద్ధం చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఆ యుద్ధంలో కొంతవరకు అయితే కొంత సైనికులను అయితే కూడగట్టుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మీడియాలో రాసే వార్తలు అందరికీ తెలుసు, ఏది కూడా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తుంది కాదు, అపోజ్ చేస్తుంది కాదు. లేడీ కార్డ్ వాడొద్దని చాలామంది చెప్తూ ఉన్నారు, ఎంతోమంది మగవాళ్ళకి జరిగే అన్యాయాల గురించి మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ప్యాకేజ్, అందరూ ప్యాకేజ్తో వచ్చాడని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న లీకులు కావచ్చు, వీడియోలు కావచ్చు, విన్న ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా అది ప్యాకేజ్తో వచ్చింది కాదు, మనసులో స్వతహాగా వచ్చిందని తెలుస్తూ ఉంటుంది. ఇంక ఇలాంటి ఆధారాలు మీ వెనకాల చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఫైనల్గా రాజ్ తరుణ్ గురించి ఏం చెప్తారు? అమ్మ ఇంకా ఇప్పుడు ఈవిడ మస్తాన్ సాయి మధ్య కనెక్షన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. ఇంతకు మించి ఇంకా నేను వీడియోలు తీసుకురావాలా? లేదు, ఆ వాయిస్ నోట్లో తెలిసి అర్థమైపోతుంది, షీ యాక్సెప్టెడ్ కూడా. కాబట్టి ఇంకా మనకి వేరే ఇది లేదు, దట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఇక ప్రూవ్ అవ్వాల్సిందల్లా ఈ డ్రగ్స్ కేసులో ఆల్రెడీ ఈవిడ పెడ్లర్గా దొరికింది అదే. బట్ అసలు ప్రూవ్ అవ్వాల్సింది ఏంటంటే ఎవరెవరు ఈ అమ్మాయిలు, ఎంతమంది అమ్మాయిలు ఈవిడ వల్ల ఇదయ్యారు, సఫర్ అయ్యారు. అది నిన్న రిలీజ్ అయింది ఒకటి, విన్నారా మీరు? వినండి. సో ఇలా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ, అంటే అమ్మాయిలు కాబట్టి మనం డైరెక్ట్గా మీడియా ముందుకు తీసుకురాలేము. వాళ్ళందరూ రీహాబిలిటేషన్కి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కదిద్దుకుంటున్నారు. బట్ వాళ్ళని ఇలా చేసిన దానికి ఆవిడ ఖచ్చితంగా శిక్షణ పోయించాలి. ఆవిడని ఇలాగే బయట వదిలేస్తే ఇంకెంతమంది ఇలాంటి అమ్మాయిలని జీవితాలు నాశనం చేస్తుంది. అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా చాలామంది. సో ఇలా ఫోర్స్ఫుల్గా డ్రగ్స్ వాళ్ళకి ఎక్కించడం అనేది చాలా నేరం. ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఈ అమ్మాయికి ఓవర్ డోస్ చేయడం వల్ల. చచ్చిపోయేటప్పుడు కూడా గోడ మీద రాసి చచ్చిపోయాట, ఐ విల్ కిల్ యూ అని చెప్పి అమ్మాయి పేరు రాసి చచ్చిపోయాట. సో దాన్ని కూడా వీళ్ళు ఏదో మ్యానిపులేట్ చేశారు అని చెప్పి మనకి టాక్. వీలైనంత అతి త్వరలో ఆ సాక్ష్యాలు కూడా మేము పట్టుకొస్తాం. అది చాలా డేంజరస్, అంటే డ్రగ్ మాఫియా. మనం ఇది అంటే పెడ్లరు కన్జ్యూమరు కాకుండా ఇవి కనుక చాలా గట్టిగా తీసుకొస్తే, ఆ పెడ్లర్ కేసులో పెడ్లింగ్ అంటే జస్ట్ డబ్బులు ఇచ్చి తీసుకోవడం మాత్రమే పెడ్లింగ్ రాదు. నీ శాడిజం కోసమో నీ పార్టీల కోసమో నువ్వు నలుగురికి ఇవ్వడం, ఫ్రీగా ఇచ్చినా అది పెడ్లింగే. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నేను ఎవరికి ఇచ్చాను, ట్రాన్సాక్షన్ చూపించు, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చినట్టు ఇది అంటారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్
నువ్వు వేరే వాళ్ళకి డ్రగ్లు ఇచ్చినట్టు ఫ్రీగా అయినా సరే దట్ ఈస్ పెడ్లింగ్. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు? రాజ్ చరణ్ ఏం చెప్తున్నారు? సో రాజ్ చరణ్ హ్యాస్ నథింగ్ టు వరీ. కాకపోతే మీడియా హైప్ కొన్నాళ్ళు ఉంటుంది. దట్ ఈస్ గుడ్ ఫర్ హిస్ మూవీస్. బూన్ ఇన్ డిస్గైస్. సో శాపం కూడా వరం అవుతుంటుంది అప్పుడప్పుడు. ఆయన మూవీకి హైప్ వాళ్ళే హ్యాపీగా ఫ్రీగా ఇస్తున్నారు. నైస్. సో ఆల్ ది బెస్ట్ టు తిరగబడరా స్వామి. మంచి టయానికి తిరగబడుతున్నాడు ఆయన. ఓకే, డన్. థ్యాంక్ యూ భాషా గారు. థ్యాంక్ యూ మధు గారు.